హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, ఫెంగల్ తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో కురినటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు పడితే తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతానికి ఫెంగల్ తుఫాను ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు దక్షిణ కోస్తాలోని కర్నూలు, కడప, చిత్తూరు సహా కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ వ్యాప్తంగా 250 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పలు ప్రదేశాలన్నీ నీట మునగడంతో సెలవులను స్కూల్ కి, కాలేజీకి ప్రకటించింది వాతావరణ కేంద్రం. ఇక రానున్నటువంటి 3 రోజుల పాటు ఫెంగల్ తుఫాను ప్రభావం అత్యధికంగా ఉత్తర కోస్తా జిల్లాల మీద ఉండనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యమల్లు, సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. ఇక తెలంగాణలోని పశ్చిమ, అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్ నగర ప్రాంతం గానీ, నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూలు, జయశంకర్, భూపాల్పల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి ప్రాంతాల్లో భారీ వర్షపాతం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయి. ఉత్తర కోస్తా జిల్లాలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.